మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడారని, జగన్ వల్ల పడిన ఇబ్బందులు సాయిరెడ్డి చెప్పారన్నారు షర్మిల. షేర్లు తనకే చెందాలి అంటూ తనపై తన తల్లిపై జగన్ కేసు వేశారన్నారు. తన మాటలు అబద్ధాలని విజయసాయిరెడ్డితో జగనే చెప్పించారన్నారు. ఆ తర్వాత మళ్లీ సాయిరెడ్డిని జగన్ పిలిపించారని, ఎలా చెప్పాలి, తనపై ఏం మాట్లాడాలో స్వయంగా వివరించారని తెలిపారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఇవన్నీ విజయసాయిరెడ్డి స్వయంగా తనకు చెప్పారని, ఆ మాటలు విని కన్నీరొచ్చాయన్నారు షర్మిల. విజయసాయిరెడ్డి గారితో ఆయన భేటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు. రాబోయే రోజుల్లో మీడియాను పెట్టుకోబోతున్నారని చెప్పారు. నా పర్సనల్ ఇష్యూ కాబట్టి దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ నాకుందని సాయిరెడ్డి గారు చెప్పిన ఈ ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద, అంటే మా అమ్మ మీద కొన్ని షేర్స్ తనకే చెందాలంటూ లీగల్ గా కేసు వేసిన తర్వాత నేను కొన్ని వాస్తవాలను బహిరంగంగానే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కొన్ని విషయాలు నేను బయట పెట్టడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారితో, సాయిరెడ్డి గారితో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించి నేను చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు అని వాళ్ళతో చెప్పించడం జరిగింది. తర్వాత ఆఫ్ కోర్స్ అమ్మగారు విజయమ్మ గారే బహిరంగంగా లేదు, సాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయాలలో వాస్తవం లేదు అని చెప్తూ, వాళ్ళు చెప్పిన విషయాలు అవాస్తవం చెప్తూ, బహిరంగంగా చెప్తున్నానని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు